అచ్చంపేటలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ సభ ద్వారా ఏమన్నా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉన్నదా లేదా అని కూడా చూడాల్సినటువంటి అవకాశం ఉన్నది. దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. మనం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, ఇక్కడ యువకులు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి అనేది కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఒక కీలకమైనటువంటి సభగా గుర్తించబడతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఈ పార్టీ మారడం ద్వారా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సభగా గుర్తింపు పొందబోతా ఉన్నది. మాట్లాడదు ప్రతి ఎట్లా ఉండబోతా ఉన్నది, ఏం ఆశిస్తా ఉన్నారు ఈ సభను ఉద్దేశించి? యాక్చువల్గా ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిజంగా అచ్చంపేటకు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి గతంలో ఏదైతే గోల బాలరాజు గారు ఉన్నటువంటి సమయంలో ఆయన మరి బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు మా ప్రియతమ నాయకుడు రావడం వల్ల మా గులాబీ దండంతా ఏకమైపోయి మరికొద్ది క్షణాల్లో మరి ప్రాంగణానికి రాబోతున్నారు. కాబట్టి నిజంగా మా ఉన్నటువంటి ఆనందం, ఉత్సాహం మరింత రెట్టింపుగా మరి మా తెలంగాణ బాపు కేసీఆర్ గారు అయితే మరి మా జిల్లాకు చెందినటువంటి మా బాపు మా జనార్దన్ రెడ్డి సార్, మరి జనార్దన్ రెడ్డి సార్ నిజంగా మా సారు మాకు ఇన్ఛార్జిగా రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి ఈరోజు సార్ ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఇట్టి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో మరి అచ్చొచ్చిన అచ్చంపేటగా మరి అచ్చంపేటను మా బీఆర్ఎస్ కైవసం చేసుకొని రాష్ట్రంలో కూడా మా కేసీఆర్ గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నిద్రపోకుండా బీఆర్ఎస్ సైనికులుగా పనిచేస్తామని తెలియజేసుకున్నాం. ఇది పరిస్థితి. అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయం అంటూ ఆశిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఇంకా ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ కు సంబంధించి గువ్వల బాలరాజు గారు బీజేపీలో చేరారు. ఇక మన బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? రాబోయే ఎలక్షన్లో 50,000 మెజార్టీ తోటి గెలుస్తుందని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నేను చెప్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పే హక్కు ఎవరికైనా ఉందా? ఈ అంశంలో అయినా నాతోటి చర్చకు రామను. ఈ అచ్చంపేటలో గెలిచేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు దమ్ముందా మాట్లాడేటువంటి? ఒక అంశం పైన సోయి ఉందా, స్పష్టత ఉందా? ఏమైనా అంటే నేను డాక్టర్లు నీవు ఆపరేషన్లు చేయడానికి నీకు ఎమ్మెల్యే చేయలే. అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో నీ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎన్ని నిధులు తెస్తావు, ఏం పని చేస్తావు, ఏం అభివృద్ధి చేస్తావు? విద్యా వ్యవస్థలు చేస్తావా? సాగునీరు ప్రాజెక్టులు చేస్తావా? నల్లమల్ల ప్రాంతాన్ని, అపురూపమైనటువంటి ప్రాంతాన్ని, అందమైనటువంటి ప్రాంతాన్ని ఒక మంచిగా ఏమంటారు అందంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం, ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడం కోసం ఏమైనా పని చేయదలుచుకున్నావా? ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు ప్రధానమైనటువంటివి ఎస్సీ, ఎస్టీ, ఈ ముఖ్యమైనటువంటి కులాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఆ కులాలకు ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రాంతవాడి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ ప్రాంతవాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 50,000 మెజార్టీ ఇవ్వడం జరిగి అచ్చంపేట చరిత్రలో ఎన్నడూ లేదు. ఎందుక ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే అతి తక్కువ కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇంతకు ముందు గెలిచి విజయం రాక 15 సంవత్సరాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ప్రజలకు తోటి ఈ యొక్క సెంటిమెంట్ ని రుద్ది ఈరోజు నువ్వు గెలిచిన మాట వాస్తవమా కాదా మిస్టర్ ఎమ్మెల్యే గారు? ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడం వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం లేదనుకోవచ్చా? పార్టీ కార్యకర్తగా రాజకీయంగా నా గువ్వల బాడు రాజకీయ గురువు. ఆయనను చూసి నేను రాజకీయాల్లో రావడం జరిగింది. నాది 27 సంవత్సరాల నాకు వయసు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకముందే మా నాన్నను సింగిల్ విండో డైరెక్టర్ గా మా గ్రామంలో నేను నిలబెట్టడం జరిగింది. అక్కడ 5-10 గ్రామాలకు సింగిల్ విండో డైరెక్టర్ ఓట్లుంటాయి. తెలంగాణ జెండా అంటే ఎవరికో తెలియదు. స్కూల్ పిల్లలను వేసుకొని నేను ప్రచారం చేసిన. అదే టీడీపీలు కొడితే ఇక నా 3 పనులు రాలిపోతే ఇక నేను చేపించుకున్నా. తెలంగాణ వాదం కోసం, తెలంగాణ సిద్ధాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ సమాజం కోసం నిరంతరం పాటుపడే కార్యకర్తలంగా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులంగా మా అన్న రామన్న మాకు భరోసా ఇవ్వడానికి, మాకు ధైర్యం ఇవ్వడానికి వస్తా ఉన్నాడు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో 50,000 కాదు, 1,00,000 మెజార్టీతోటైనా ఈ ప్రాంతంలో గెలిపించుకోవడానికి ఎవరైనా సరే ఈ ప్రాంతానికి ఈ పార్టీ అధిష్టానం ఒక వ్యక్తిని నిలబెడితే వ్యక్తిని చూడకుండా పార్టీ ఎజెండా తోటి ముందుకెళ్లి పార్టీని గెలిపించేటువంటి హక్కు
కష్టం శ్రమ చేసేటువంటి పౌరుషం గలటువంటి తెలంగాణ బాధులంగా, తెలంగాణ బిడ్డలంగా, నల్లమల్ల బిడ్డలంగా నిజంగా ఒక గిరిజన రైతు బిడ్డగా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. సంపాదించుకున్నది ఏమీ లేదు, ఉన్నది జీవితంలో మొత్తం పోతూనే ఉన్నాయి. ఇప్పటికీ కేసులు అవుతున్నాయి, హైకోర్టులో ఏమడి తిరుగుతా ఉన్నాను, అన్ని తిరుగుతూనే ఉన్నాను. నిన్న మన రీసెంట్ గా కేసులు పెట్టి ఎవరు మాట వినకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఢిల్లీకి వెళ్ళాను, హైకోర్టులో కేసు వేశాను. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే, మండల పార్టీ అధ్యక్షులకు, కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు నోటీసులు పంపించి చెంప చెల్లుమనే విధంగా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. అరే నువ్వు చిన్నవాడి, నువ్వు ఏం చేయగలుగుతావు, పార్టీ మారురా భయ్, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, నీకు సముచితమైనటువంటి గౌరవం స్థానం కల్పిస్తాము, నువ్వు పార్టీ మారని అదే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వెళ్తే నువ్వు పార్టీ మారు, నా గాడికి రా, నీకు భవిష్యత్తుని ఇస్తా అని చెప్తావా? నువ్వు ప్రజల కోసం పనిచేయాలి. పార్టీ వేరైనా నీ కాడికి వచ్చినా అంటే ఎందుకోసం వచ్చినా సమస్య వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మానవత్వంతో, సేవాభావంతో ప్రజలతోటి గెలిచినావు కాబట్టి అరే పని చేస్తాడేమో, అదే నేను వచ్చిన పని నువ్వు చేసి ఉంటే నేనే నీకు పాదాభివందనాలు చేసేవాడిని, రేపు నేనే నీకు ఓటేసేవాడిని, 10 మందితో గెలిపించేటువంటి ఆస్కారం, 10 మందికి నీకు చేదోడు వాదోడుగా నీకు బలమై నిలిచేవాడినేమో. ఈ రోజు నువ్వు ముఖం చాటేసి సిగ్గు లేకుండా పార్టీ మారామని ఈ రోజు మనల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, గోస పెట్టిస్తా ఉన్నారు. మా అమ్మ నాన్నలు చాలా రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు, భూమి విషయంలో కావచ్చు, లేకుంటే రోడ్డు విషయంలో కావచ్చు, రకరకాల అంశంలో ఈ రోజు అదే నిరుద్యోగుల సమస్యల మీద నిరుద్యోగ జేఏసీగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశ్నిస్తుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి 3 రోజుల పాటు ఆ స్టేషన్ ఈ స్టేషన్ ఆ స్టేషన్ అంటూ ముప్పు తిప్పలు పెట్టి నన్ను ఈ రోజు అన్ని విధాలుగా అణిచివేసేటువంటి ప్రయత్నం, కుట్ర చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ అడవి ప్రాంత బిడ్డలకు, ఈ అడవిలో ఉన్నటువంటి సమాజానికి దూరంగా అడవికి దగ్గరగా జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు సమాజానికి దగ్గర చేయండి, అభివృద్ధికి దోచుకోండి, అభివృద్ధిని చేయండి, లేకుంటే వారికి సంక్షేమంలో పాటుపడండి. అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం కన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి రా భయ్, ప్రజల మనసులు గెలుచుకోండి. సిగ్గుశరం లేకుండా ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి అయినటువంటి స్థానాన్ని మర్చిపోయి ఈ రోజే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నాలాంటి యువత ఏమనుకోవాలి, ఏం స్ఫూర్తి తీసుకొని రాజకీయాల్లో రావాలి, సమాజానికి సేవ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఒక సేవాలాల్ మహారాజ్ యొక్క జీవితాన్ని చదివి, ఒక అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, ఒక గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్యే గారి యొక్క ఆయన వచ్చినటువంటి నేపథ్యాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో రావడం జరిగింది. సరే ఆయన ఎమ్మెల్యే పార్టీ మారి ఉండొచ్చు, పార్టీలు మారడం సహజం. ఇప్పుడు గెలిచి గిట్టంగా పార్టీలు మారుతా ఉన్నారు. విశ్వసనీయత లేదు వీళ్ళకు, ఒక కేపబిలిటీ లేదు, ప్రజల మనసులు గెలుచుకోవాలనేటువంటి ఆశయం లేదు వీళ్ళకు. ఆశయం, ఆలోచన విధానం లేనిటువంటి ప్రయాణం ఎన్నటికైనా శూన్యమైనటువంటి అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు వాస్తవం అవుతా ఉన్నది. ఎంతమంది రాజకీయ నాయకులు ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజలకి ఈ సభ ద్వారా? తప్పకుండా తెలంగాణ ప్రజలతో పాటు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు, సబ్బండ వర్గాల ప్రజలకు మేము చెప్పదలుచుకున్నది ఒకటి, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు తెలంగాణకే కాదు దేశానికి ఒక ఆదర్శంగా అచ్చంపేట కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు నిలవడం జరిగింది. ఒక వ్యక్తి మారితే పార్టీ వ్యక్తి ఎమ్మటి కాదు, వ్యవస్థ ఎమ్మటే మొత్తం ఉంటుందని, పార్టీ మనకు దిక్సూచి, పార్టీ మనకు మూలం, పార్టీ మనకు అన్ని విధాలుగా అండగా ఉంటది. మనం సంక్షేమం తీసుకున్నాం, ఆ రోజు మన కోసం పాటుపడింది పార్టీ. కాబట్టి ఈ రోజు గ్రామాన సీసీ రోడ్లు వేసింది కాబట్టి, తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి చరిత్ర మాది. కాబట్టి తప్పకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆ రోజు ప్రజలకు చేసింది మేమే, భవిష్యత్తులో చేయబోయేది మేమే. మేము రామన్న గిట్టంగా ఈ రోజు యువకునిగా, బీఆర్ఎస్ పార్టీ మాజీ డైరెక్టర్ గా నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా చేతులెత్తి. భవిష్యత్తులో రాబోయేది మన ప్రభుత్వమే. ఈ ప్రాంతానికి మీరు చేయాల్సినట్టు 3 నల్లమల్ల ప్రాంతాన్ని టూరిస్టుగా మార్చండి, టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేయండి. మా చెంచులను, మా తాండాలను, మా గిరిజనులను ఒక ఉపాధి అవకాశాలు కల్పించండి యువకులకు. అదే మాదిరిగా సాగునీరు ప్రాజెక్టు అందించండి. ఈ ప్రాంతం చిరకాల కోరిక, ప్రధానమైన కోరిక. కాబట్టి సాగునీరు ప్రాజెక్టు గురించి ఇందాక మాకు భరోసా ఇచ్చి ఒక క్లారిటీ ఇచ్చి పోండి. ఎందుకు కోరుకుంటున్నామంటే ఇప్పటి నుంచే వచ్చేది నువ్వే, పరిపాలించేది నువ్వే కాదు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. అసలు ఈ ప్రభుత్వం అనేది ఒక ముఖ్యమంత్రి లాగా వివరించడం లేదు, పాలన గురించి అవగాహన లేదు, అంశాల మీద అవగాహన లేదు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే పనికిరానటువంటి మాటలు. కాబట్టి దయచేసి రామన్న ఈ 3 అంశాలు దృష్టి పెట్టండి. అదేవిధంగా విద్యా సంస్థలు గట్టిగా ఈ ప్రాంతంలో నెలకొల్పాల్సినటువంటి బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మా అన్నగా, మా కుటుంబ సభ్యుడిగా, మా హక్కుగా ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. నువ్వు తప్పకుండా పట్టించుకోవాలి, చేయాలని సందర్భం.